హలో అండి, దిస్ ఈజ్ అనూష ఫ్రమ్ చోటు డిజైనర్స్ నియర్ బై భద్రాచలం అండి. ఇంకా బొటిక్ అయిపోయిన తర్వాత ఇంకా లేడీస్ ఎంత వర్కింగ్ చేసినా ఇంట్లో కుకింగ్ మాత్రం తప్పదు కదండి. ఖచ్చితంగా కుకింగ్ చేయాల్సిందే. రెసిపీస్ ఏదో ఒకటి మంచిగా స్నాక్స్ అలా ఇలా ఏదో ఒకటి టిఫిన్ అయినా నైట్ బ్రేక్ఫాస్ట్ అయినా ఏదో ఒకటి నిజంగా వెరైటీ కావాలని కోరుకుంటారు. ఆ వెరైటీ కోసమే నేను ఇప్పుడు చేసిన ఒక రెసిపీ మరమరాలతో ఇన్స్టెంట్గా గారెలండి. నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి. మార్నింగ్ మా వారికి చేసి పెట్టాను. నిజంగా అద్భుతం అంటే అద్భుతంగా ఉంది. ఇది ఎలా అనుకుంటున్నారా? మరమరాలు ఒక బౌల్లో వేసుకుని వాటర్ పోసేసి ఒక 5-10 మినిట్స్ నానబెట్టేయండి. అట్లా 5 మినిట్స్ చాలండి. ఆ బౌల్లోంచి తీసుకుని మరమరాలు పిండకుండా నార్మల్గా తీసి ఇంకొక బౌల్లో వేసేయండి. ఆ బౌల్లో వేసిన దాంట్లో మంచిగా స్మాష్ చేయండి. స్మాష్ చేసేసి దాంట్లో బియ్యపు పిండి అంటే క్వాంటిటీని బట్టి బియ్యపు పిండి, మైదా, బొంబాయి రవ్వ, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కర్డ్ అండి. కర్డ్ వేసి కలపాలి. వాటర్ పోయొద్దు. కర్డ్ వేసేసి మెత్తగా చపాతీ ముద్దలాగా, అంటే మనకి ఇట్లా చపాతీ పిండి జంతికలు చేసుకునేటప్పుడు ఇట్లా పిండి ఎలా ఉంటుందో అలా ముద్దలాగా కలుపుకుని ఒక ఇలా కవర్ ఉంటుంది కదా, గారెలకి వేసుకుంటాం కదండి, ఆ గారెలకి కొంచెం ఆ కవర్కి కొంచెం ఆయిల్ లాగా వేసేసి గారెలు మనం ఎలా చేసుకుంటామో అట్లాగేనండి. ఇన్స్టెంట్గా నిజంగా చాలా అంటే చాలా బాగుంటాయండి. వేగడానికి కొంచెం ఒక 5 మినిట్స్ టైం పట్టచ్చు, కానీ టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగుంటాయి. మామూలు గారెలు అంటే పిండి నానాలి, గ్రైండర్ వేయాలి, ఎంత కష్టం అండి. ఇదైతే కొంచెం ఇన్స్టెంట్గా అయిపోయేది. అద్భుతం అంటే అద్భుతంగా ఉంటుంది. దీనికి అల్లం చట్నీ కానీ టమాటా సాస్ కానీ నంచుకుని తింటే ఆహా, వీర లెవెల్ అంటే వీర లెవెల్ అండి. ఇంకెందుకు, మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందన్నది ఒక చిన్న కామెంట్ పంపించండి. అండ్ మా చోటు డిజైనర్స్ని ఫాలో అయిపోతూ ఉండండి. ఇలాంటి మధ్య మధ్యలో మా రెసిపీస్ కూడా పెడుతూ ఉంటాను. ఫాలో అయిపోతూ ఉండండి. థ్యాంక్ యూ.